బౌద్ధంలో శరణాగతి అనే కాన్సెప్ట్ గురించి ఇది మన క్విక్ బ్రీఫ్. సింపుల్గా చెప్పాలంటే సంసార దుఃఖాన్ని దాటి సుఖం పొందడానికి మనం బుద్ధుడు, ధర్మం, సంఘం అనే త్రిరత్నాలను ఆశ్రయిస్తాం. అదే శరణాగతి. అయితే ఈ శరణాగతిలో కూడా రెండు బేసిక్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. మొదటిది లోకోత్తర శరణాగతి. ఇది చాలా ఉన్నతమైనది, ఆర్యమార్గంలో ఉన్నవాళ్లకి మాత్రమే దొరుకుతుంది. ఇది పర్మనెంట్, జన్మ జన్మలకి ఉంటుంది. దీని ఫలమేంటో తెలుసా? నేరుగా నిర్వాణం. ఇక రెండోది లౌకిక శరణాగతి. ఇది మనలాంటి సాధారణ ప్రజలు విశ్వాసంతో తీసుకునేది. దీని రిజల్టేంటంటే మంచి లోకాలలో మళ్లీ పుట్టడం. సరే, మరి ఈ లౌకిక శరణాగతిని ఎలా తీసుకోవాలి? దానికి ఓ 4 పద్ధతులున్నాయి. మన జీవితాన్ని పూర్తిగా త్రిరత్నాలకు అప్పగించడం, లేదా ఒక భిక్షువు ముందు బుద్ధం శరణం గచ్ఛామి అని చెప్పడం, లేదంటే మనసులో నేనిక శిష్యుడిని అని అనుకోవడం, లేదా కనీసం పుణ్యం కోసం భక్తితో నమస్కరించడం. చివరిగా ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడా ఎక్కడొస్తుందంటే వాటి ఫలితాల్లోనే. ఆ లోకోత్తర శరణాగతికి అసలు బ్రేకే ఉండదు, ఎప్పటికీ వీక్ అవ్వదు. కాని లౌకిక శరణాగతికి కొన్ని సమస్యలున్నాయి. మనకు తప్పుడు అభిప్రాయాలొస్తే అది బలహీనపడుతుంది. చనిపోయినప్పుడు లేదా బౌద్ధం వదిలేస్తే అది ముగిసిపోతుంది. అంతిమంగా చూస్తే బౌద్ధంలో శరణాగతి అనేది ఒక సాధారణ ప్రతిజ్ఞ దగ్గర మొదలై నేరుగా నిర్వాణానికి దారితీసే ఒక శాశ్వత మార్గం వరకు వెళ్తుంది.